అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. నావిగేషన్ వ్యవస్థలోని చివరి ఉపగ్రహం IRNSS-1Gని రోదసిలోకి ప్రవేశపెట్టింది. IRNSS-1Gతో సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పడనుంది. సైకిల్ మీద ర్యాకెట్ని తీసుకెళ్లి ప్రయోగించే స్థాయి నుంచి ప్రారంభమైన మన అంతరిక్ష ప్రయోగాలు దేశాలకు వాణిజ్య స్థాయిలో సేవలందించే స్థాయికి చేరింది ఇస్రో. 5 దశాబ్దాల చరిత్రలో ఇస్రో 100 మైలురాళ్లను దాటి 82 ఉపగ్రహాలు 52 ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. మన దేశ అవసరాల నిమిత్తం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను 3425 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించారు. వాటిలో ఇప్పటికే IRNSS-1A, 1B, 1C, 1D, 1E, 1Fలతో పాటుగా కొద్దిసేపటి క్రితం 1G ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ IRNSS వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటుగా చుట్టూ మరో 1500 కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత GPS తరహాలో భారత్కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు స్వదేశీ దిక్సూచి వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశ నిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ కోసం ఇస్రో 2013 జూలైలో IRNSS-1A ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది. 2014 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో, 2015 మార్చిలో, 2016 జనవరి మార్చిల్లో వరుసగా IRNSS-1B, 1C, 1D, 1E, 1F ఉపగ్రహాలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా నిర్ణీత కక్షలకు ప్రవేశపెట్టింది. అమెరికాకు GPS రక్షకు గ్లోనాస్, ఐరోపాకు గెలీలియో, చైనాకు బియోడోన్, జపాన్కు క్రాస్ జెనిత్ నావిగేషన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. భారత్కు సొంత ఇండిపెండెంట్ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే అమెరికా GSకు సమానంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు GPS తరహాలో భారతీయ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదిలోపు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి నావిక్గా నామకరణం చేశారు ప్రధాని మోదీ. దీని ద్వారా ఇతర దేశాలకు కూడా మనం GPS సేవలు అందించవచ్చు అని చెప్పి కూడా మోదీ అన్నారు. చూద్దాం ఎంతవరకు ఇది GPS సేవలు ఇతర దేశాలకు అందిస్తుంది అండ్ ఇది ఎంత పెద్ద సక్సెస్, తదితర విషయాలు మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు రఘునందన్ గారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. వెల్కమ్ రఘునందన్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేశ ప్రజలందరికీ అభినందనలు చెప్పారు. అవునండి, మనందరం కూడా అందరూ కూడా హర్షించాల్సిన రోజు ఇది, చాలా చారిత్రాత్మకమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఎంత చారిత్రాత్మకం ఇది రఘునందన్ గారు? అంటే ఒక ఏదైనా సరే ఒక అంతరిక్ష విషయంలో మనం ఇస్రో విజయం సాధించినప్పుడల్లా ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ పర్టికులర్గా PSLV-C-33 IRNSS-1Gని ఇది లాస్ట్ నావిగేషన్ ఉపగ్రహం అని చెప్పి కూడా మనం వార్తలు చూస్తున్నాం పేపర్స్లో వాటిలో. హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్? బిఫోర్ దట్ ఈ ప్రయోగం ఎలా జరిగింది? లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ, అంటే ఒక కామన్ మ్యాన్కి ఏంటంటే ఇస్రో చైర్మన్ లేచి అందరికీ కంగ్రాట్స్ చెప్పంగానే ఎస్ ప్రయోగం సక్సెస్ అని మనం తెలిసింది. కామన్ మ్యాన్కి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ప్రయోగం ఎలా జరుగుతుంది, ఎప్పుడు తెలుస్తుంది అది సక్సెస్ అయింది అని? అవునండి, అయితే డెఫినెట్గా ఈరోజు యాక్చువల్గా జరిగింది ఏంటంటే మొత్తం ఒక 7 ఉపగ్రహాలు కావాలండి. 7 ఉపగ్రహాలు మన దేశ సేవలో ఒకవేళ మనం భూమి కక్షలో పెట్టగలిగితే ఈ IRNSS అనే ఒక నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే ఒక క్రమం ఏర్పడుతుంది అనమాట. సో 2013లో మనం ఈ మొదటి శాటిలైట్ని IRNSS-1A, తర్వాత 2014లో IRNSS-1B, అదే సంవత్సరం అక్టోబర్లో IRNSS-1C, తర్వాత 2015లో అట్లా D, E, F అలా చేసుకుంటూ ఫైనల్గా 7వ ఉపగ్రహం
7వ ఉపగ్రహాన్ని మనం ఈరోజు మనము కక్షలోకి పెట్టామన్నమాట. సో ఈరోజు మనం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు శాస్త్రవేత్తల ముందు ఉన్న సవాల్ ఏంటంటే ఎప్పుడు ఉండేదేనండి. 12 గంటల 50 నిమిషాలకి సుమారుగా, అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా 12 గంటల 50 నిమిషాలకి ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యడం అంటే ఈ యొక్క దీనికి మనం వాడింది ఏంటంటే పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అనే ఒక రాకెట్, ఒక వాహక నౌకని మనం వాడాం. అది మొత్తం ఒక 4 స్టేజ్ల్లో ఉంటుందండి. అయితే శాస్త్రవేత్తల ముందు ఉన్న సవాల్ ఈరోజు పొద్దున ఏముందంటే 1400 కిలోగ్రాముల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 500 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్ళి అక్కడ కక్షలో ప్రవేశపెట్టాలి. అలా చేయాలి అంటే ఈ పిఎస్ఎల్విలో ఉండే 4 దశల్లో ఉండే రాకెట్లని అంచెలంచెలుగా మండిస్తూ సెకండ్కి 9 కిలోమీటర్ల వేగం ఫైనల్గా వచ్చేలాగా చూసుకునేలాగా చేసుకుని చేయాలన్నమాట. సో పొద్దున్న ఈరోజు ఏమైంది, లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత మధ్య మధ్యలో మన ప్రేక్షకులందరూ వింటున్నారు, పెర్ఫార్మెన్స్ నార్మల్, ఫస్ట్ స్టేజ్ కంప్లీటెడ్, సెకండ్ స్టేజ్ ఇగ్నైటెడ్, సెకండ్ స్టేజ్ నార్మల్, సెకండ్ స్టేజ్ సపరేటెడ్ అని వచ్చింది. అంటే ఫస్ట్ ఏం జరిగింది, ఇగ్నైట్ అయిన తర్వాత 1 నిమిషం 50 నిమిషాల వరకు ఈ పిఎస్ఎల్వి C-33లో ఉండే 4 దశలు చెప్పాను కదా, మొదటి దశలో ఉన్న రాకెట్ మండిందండి. అందులో ఇంధనాన్ని మండిస్తూ భూమి నుంచి 55 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్ళిందండి ఈ యొక్క శాటిలైట్ని. 55 కిలోమీటర్ దగ్గరికి ఎంత సమయంలో తీసుకెళ్ళాలి అంటే 1 నిమిషం 50 సెకండ్లు. ఇందులో సెకండ్లు కూడా చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత అది మండింది అదంతా కూడా సముద్రంలో పడిపోవాలి. పడిపోయిన తర్వాత రెండో స్టేజ్ ఇగ్నైట్ కావాలి ఆటోమేటిక్గా. రెండో స్టేజ్ ఇగ్నైట్ అయ్యి అది ఒక సుమారుగా 1 నిమిషం 50 నిమిషాల పాటు మండుతూ భూమి నుంచి అంటే 55 కిలోమీటర్ నుంచి 132 కిలోమీటర్ దూరానికి వెహికల్ని తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి థర్డ్ స్టేజ్, మరి ఫోర్త్ స్టేజ్, ఇలా అంచెలంచెలుగా మండడమే కాకుండా శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళాలండి. ఏమాత్రం దారి తప్పే అవకాశం లేదు. అలా దారి తప్పకుండా ముందుగా నిర్దేశించిన మార్గంలోనే వెళ్తూ అన్ని స్టేజ్లు కూడా మండిస్తూ అవన్నీ భాగాలు కూడా విడిపోయిన భాగాలు సముద్రంలోనే పడుతూ అండ్ ఇంకా ముఖ్యమైనదంటే ఇప్పుడు మనం ఏదైనా సరే అంతరిక్షంలో పంపాలంటే మనకు పలాయన వేగం కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ని నేను కనుక అంతరిక్షం పంపాలి అంటే నేను దీన్ని కనుక 11 కిలోమీటర్ల 2 సెకండ్లకి అంటే సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో కనుక విసరగలిగితే ఇది అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. సో అంత శక్తి నా దగ్గర లేదు, ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ ఎస్కేప్ వెలాసిటీ ఒకేసారి రాదు అండ్ వీళ్ళకి 11 పాయింట్ కాదు 9 కిలోమీటర్ పర్ సెకండ్ అయితే సరిపోతుంది అనమాట, కక్షలో పెట్టవచ్చు. సో ముందుగా మొదటి స్టేజ్లో మండిన తర్వాత అప్పటికి వెహికల్ ఒక వేగం సెకండ్కి 2 కిలోమీటర్ లాంటి ఫస్ట్ స్టేజ్ అయిపోయి మండిపోయి పడిపోయింది కదా, రెండో స్టేజ్ 55 కిలోమీటర్స్ మొదలైంది, అది ఒక 130 కిలోమీటర్ దాకా వెళ్ళింది వెహికల్ని తీసుకెళ్ళి. అక్కడ అది ఎండ్ అయ్యే వరకు 5 కిలోమీటర్ పర్ సెకండ్, తర్వాత 7 కిలోమీటర్ పర్ సెకండ్, 9 కిలోమీటర్ పర్ సెకండ్, ఇన్ని అంశాలని కలగలిపితే ఈ యొక్క ఉపగ్రహం ఈరోజు తన కక్షలోకి చేరిందండి. సో అక్కడికే ఇంకా అయిపోలేదు పని. దీంట్లో లిక్విడ్ అపోజీ మోటార్ అని ఉంటుందండి, దాన్ని మండించి దీని ఇంకా ప్రయాణం ఉంటుంది. అంటే మొత్తానికి దీన్ని పెరిగి డిస్టెన్స్ వచ్చేసి 254 బై అపోజీ డిస్టెన్స్, భూమికి అతి దూరం 20,000 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక కక్షకి దీన్ని వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఫైనల్గా భూమి నుంచి 36,000 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతానికి తీసుకెళ్ళి ఇది నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు మన భారతదేశానికి సేవలు అందించే పరిస్థితి. అప్పటికే లాంచ్ అయిన 6 ఉపగ్రహాలతో కలిసి ఇది మనకు చేయబోతుందండి. సో ఇట్లాంటి విషయము ఎవరి మీద కూడా ఆధారపడకుండా, ఎవరిని కూడా ప్రాధేయపడకుండా మనం స్వతంగా చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే ఇక్కడ ఒక చిన్న అంశం, అంటే దైనందిన జీవితంలో ప్రజలకు ఎలా ఉపయోగపడే విషయం మనం ఒక్కసారి పక్కకు పెడితే, మనం కార్గిల్ వార్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవాలండి. కార్గిల్ వార్లో మనం చూసాం, శత్రువులు మన టెరిటరీని వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. అది ఎట్లాంటి టెరిటరీ అంటే ఎక్కడ మ్యాపింగ్ సరిగ్గా లేదు. వాళ్ళని అందరినీ కూడా వెనక తోసేయడానికి మన సోల్జర్స్ బయలుదేరినప్పుడు వాళ్ళు ఎంతో కష్టమైన టెరైన్ అది ఎక్కారు, వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత వారికి భోజనం అందించాలి కదండి, వాళ్ళ దగ్గర సప్లైస్ అయిపోతే వాళ్ళకి మనం అమ్యునేషన్ అందించాలి కదా. మరి అందించాలంటే వాళ్ళు ఎక్కడ ఉన్నదో మనకు తెలియాలి. మరి తెలుసుకోవాలంటే మనకు అప్పుడున్న మార్గం ఏమిటి, జీపీఎస్ ఎవరిది, అమెరికాది. వాళ్ళు ఏం చేశారు, ఉన్న పలంగా దాన్ని ఆపేశారు. ఉన్న పలంగా జీపీఎస్ సిస్టమ్ని వాళ్ళు ఆపారు. మన ప్రభుత్వం వాళ్ళని అడిగింది, రిక్వెస్ట్ చేసింది, అయ్యా మాకు ఇది చాలా అవసరము, మా సోల్జర్స్కి మేము సప్లైస్ ఇవ్వాలంటే చాలా అవసరం. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ కార్గిల్ వార్ అనేది భారతదేశం ఇంకా పాకిస్తాన్ ఒక అంతర్గతమైన విషయం, మేము ఇందులో మేము కలగజేసుకోం, మేము సపోర్ట్ ఇవ్వం పో అన్నారు.
మరి మనం చూస్తుంటాం, మన ప్రధానమంత్రి మాట్లాడుతుంటారు, కరచాలనం చేస్తుంటారు, ఎన్నెన్నో గొప్ప మాటలు మాట్లాడతారు. అవసరం వచ్చిన సమయంలో దిక్కులేని పరిస్థితుల్లో మన ప్రేక్షకులు మన సోల్జర్స్ పడడం ఎంత బాధాకరమైన విషయం అండి. అంటే ఎంతమంది సోల్జర్స్ ఎంత బాధపడ్డారు, ఎంత నష్టం జరిగింది అనేది మనం లెక్క చేసుకోలేమండి. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి కేవలం కొద్ది సమయంలోనే 2006లో ఇది మనకు కావాల్సిందే అని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించడం, మన శాస్త్రవేత్తలు చెప్పడం, మీరేమైనా చేయండి, మనకు ఒక ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ని మీరు డెవలప్ చేసి ఇవ్వండి అన్నప్పుడు అప్పట్లో మన శాస్త్రవేత్తలు ఆలోచించారు, అసలు ఎన్ని దేశాల దగ్గర ఉంది ఈ టెక్నాలజీ? అమెరికా దగ్గర ఉంది జీపీఎస్, రష్యా దగ్గర ఉంది గ్లోనాస్, యూరోపియన్స్ ఏమో ఇంకా అప్పుడప్పుడే తయారు చేస్తున్నారు, చైనా ఉంది, కేవలం జపాన్ కూడా ఇంకా పూర్తిగా వాళ్ళు సమకూర్చుకోలేండి. కేవలం కొన్ని దేశాలు చేయగలిగిన పని మనం ఎట్లా చేయగలుగుతామా అని మన బ్యారేజ్ వేసుకున్న మన శాస్త్రవేత్తలు చాలా అద్భుతంగా 2013లో మొదటి శాటిలైట్ని లాంచ్ చేశారు, 14లో రెండోది, మూడోది, ఫైనల్గా ఈరోజు ఆ క్రమాన్ని తయారు చేసుకొని మన భారతదేశంకి ఎంతో విలువైన నావిగేషన్ సిస్టమ్ అనేది, అది దైనందిన జీవితంలో కానివ్వండి మిలిటరీ పర్పస్ కావాల్సిన ఒక ఆయుధాన్ని ఈరోజు మన దేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రీడిఫైన్ ఎవ్రీథింగ్ అండి. ముఖ్యంగా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఉండకుండా ఉండే పరిస్థితి మన దేశానికి ఈరోజు కలగడం అనేది మన శాస్త్రవేత్తల వల్ల జరిగింది. వాళ్ళకి జవహర్ మనం చెప్పుకోవాలి. ఈ సక్సెస్తో పిఎస్ఎల్వి మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ అని మరొకసారి ప్రూవ్ అయింది కదా రఘునందన్ గారు? అవునండి. అయితే పిఎస్ఎల్వి ఇదంతా జరగడంలో పిఎస్ఎల్వి ఒక చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే ఏదైనా సరే మన భారతదేశం నుంచి అంతరిక్షంలోకి పంపించాలి అంటే ఈరోజు మనకున్న మార్గం ఏమిటి? పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ ఒకటే. అది తొలినాళ్ళల్లో మొదటిసారి ఫెయిల్ అయిన తర్వాత ఇప్పటిదాకా కంటిన్యూస్ సక్సెసెస్ అండి. ఈరోజు దగ్గర 35th ఫ్లైట్ అది. అయితే ఈ పిఎస్ఎల్విలో కూడా ఈరోజు ఇంకో అద్భుతం జరిగింది. అదేంటంటే ఈ పిఎస్ఎల్విలో మొత్తం 3 వర్షన్స్ ఉంటాయండి. స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది, తర్వాత కోరెలో ఒకటి ఉంటుంది, తర్వాత ఎక్సెల్ వర్షన్ ఉంటుంది. ఈ రోజు మనం వాడింది ఎక్సెల్ ఏంటంటే చాలా అతి భారీగా ఉండేదానికి, ఇంకోటి చాలా పెద్ద మిషన్స్కి దీన్ని వాడతారనమాట. గతంలో ఈ ఒక టెక్నాలజీని, అంటే ఈ ఒక ఎక్సెల్ వెహికల్ని మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి చంద్రయాన్లో వాడాం, అంగారక గ్రహం దానిలో వాడాం, ఆస్ట్రోసాట్లో వాడాం. గత 6 ఉపగ్రహాలను కూడా ఈ యొక్క ఎక్సెల్ వర్షన్తోనే. అంటే ఇక్కడ మనం ఏం చెప్పగలుగుతున్నాము అంటే, ఇంకా మాట చెప్పాలంటే మొన్న బ్రిటన్కి సంబంధించిన 5 ఉపగ్రహాలని ఒకే రౌండ్లో, ఒకే షాట్లో 5 ఉపగ్రహాలని ఈ ఒక పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారానే మనం పంపించాం. అంటే నిజమైన రీసెర్చ్ కోసము, దేశ ప్రయోజనాల కోసమే కాకుండా, వేరే గ్రహాల మీద ఉన్న పరిశోధనలు చేయడమే కాకుండా, వాణిజ్యపరంగా కాకుండా ఎన్నో రకాలుగా ఎక్సెల్ కూడా మేము ఎక్సలెంట్గా ఉన్నామని చెప్పి ప్రూవ్ చేసిందండి. అసలు అది వెళుతుంటేనే అసలు నేను పుట్టిందే గెలవడానికి అన్నట్టుగా కనిపించింది నాకైతే ఈరోజు. సో డెఫినెట్గా చాలా మంచి రోజు. ఇట్ ఈస్ గోయింగ్ టు రీడిఫైన్ ద వే వీ లివ్ అండ్ సీ ద స్కై అండి. ఇవన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ అవి ఎస్పెషల్లీ ఈ లాంచ్ వెహికల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఈ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించింది, ఇవన్నీ 2013లో మొదలయ్యాయి. ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు వీటిని ప్రవేశపెట్టడం ఇదంతా ఎప్పుడు మొదలయ్యాయండి? ఇది యాక్చువల్గా ఆ మాట చెప్పాలంటే అసలు మొత్తం విశ్వవ్యాప్తంగా కూడాను మొట్టమొదటి శాటిలైట్ స్పుట్నిక్ అమెరికా రష్యాదండి. అది 1957లో లాంచ్ అయిందండి. లాంచ్ అయిన తర్వాత అంటే ఒక స్పేస్ రేస్లో మొదలైంది. సో దాని తర్వాత అది స్థాపించిన ఒక 5-6 సంవత్సరాల తర్వాతనే మన ఇస్రో పుట్టింది. అంటే మన శాస్త్రవేత్తలు అప్పటికే మన గవర్నమెంట్కి చెప్పి మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇండియాకి ఒక స్పేస్ ప్రోగ్రామ్ ఉండాల్సిందే అనే ఒక నమ్మకాన్ని అప్పుడు పాలకుల్లో కలిగించి వీళ్ళు ఇస్రోని స్థాపించారు. అంటే ఫస్ట్లో ఇట్ వాస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఫైనల్గా ఇస్రోగా అది అవతరణ చెందిందనమాట. సో ఇలా మనము మొదటి శాటిలైట్స్ తర్వాత రిమోట్ సెన్సింగ్లో ఈరోజు మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పేరు ఉంది. అంటే ఈ రిమోట్ సెన్సింగ్ అనేది ఏం చేస్తుందంటేనండి, మన ఒక చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ గురించి అండర్స్టాండింగ్ ఇస్తుంది. అంటే అంతరిక్షం నుంచి మనం ఇందాక మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక చేపలు పట్టే వ్యక్తి చేపలు ఎలా పట్టుకోవడానికి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటిదాకా లాంచ్ చేసిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ తీసిన డేటా సహాయంతో అది సాధ్యమవుతుంది అనమాట. సో టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఇంకా రకరకాల పరిస్థితుల్లో మనకి హెల్ప్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మనం చేస్తూనే ఉన్నామండి. సో అందులో ఒక మంచి పేరు వచ్చింది మనకి. ఇది సుమారుగా మనకి 1970 సమయం వరకు మనం వీ స్టార్టెడ్ సెండింగ్ అవర్ ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అయితే రిమోట్ సెన్సింగ్ తర్వాత ఏం చేసామంటే అక్కడికే ఆగిపోకుండా, అంటే ఒక విషయం ఇక్కడ చెప్పాలండి, ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత
మనము ఎక్కడ కూడా మేము చైనాకు పోటీ అమెరికాకు పోటీ అని ఎక్కడ అనట్లేదు శాస్త్రవేత్తలు. అంటే మనం చెప్పుకోవడానికి, ఎందుకంటే మాకున్న ఆవేదన, మనం సహాయం అడిగినప్పుడు సహాయాన్ని నిరాకరణ చేసిన వాళ్ళని మనం ఎలా చూస్తామండి? అది కూడా చాలా ముఖ్యమైన సమయాల్లో వాళ్ళు మనకి చేయి ఇచ్చినప్పుడు వాళ్ళు మన మిత్రులా లేకపోతే శత్రువులా అని అనుకోవాలి. మనం ఎందుకు ఈ మాట అంటున్నానంటేనండి, ఈరోజు IRNSS మనం చేసుకుంటున్నాం. చైనా వాడు బైడు అని చెప్పేసి ఆల్రెడీ తయారు చేశారు. వాళ్ళు రహస్య ఒప్పందం చేసుకున్నారు పాకిస్తాన్తో. వాళ్ళు ఏమన్నారంటే, ఇండియా IRNS చేస్తే ఏముంది, మీరేం టెన్షన్ పడకండి, మేము ఇస్తాము మీకు మిలిటరీ యాక్సెస్, మా టెక్నాలజీని వాడుకోండి అని చెప్పి వాళ్ళని చేస్తూ ఉన్నారు. అట్లానే నార్త్ కొరియా వాళ్ళకి మనం పృథ్వీ తయారు చేసుకుంటే నార్త్ కొరియా వాళ్ళకి షాహీన్ అని అట్లాంటి దాంట్లో సహకరించారు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది చూడండి. సో అండ్ మనం చేద్దామంటేనేమో మనకేమో సహాయం చేయరు. సో సహాయం చేయని పరిస్థితుల్లో కూడా ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్న ఈ టెక్నాలజీ మన శాస్త్రవేత్తలు మనకు అందించడం చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రేక్షకులకు ఏమొస్తుందంటే అండి, అసలు నా జీవితంలో ఎలా ఇది ఉపయోగపడుతుంది? ప్రతిదానికి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా GPS వాడతాం. బట్ ఏంటి మన GPS అంటే ఏంటి, మనకి ఏ రకంగా ఇది అసలు మనం దీన్ని GPS అనకూడదండి నిజం చెప్పాలంటే. GPS అనేది అమెరికా వాడు, మనది IRNSS. దానికి ప్రధానమంత్రి గారు నావిక్ అని పెట్టినారని చెప్పి మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంది. కాకపోతే GPS అనేది ఒక స్టాండర్డ్గా ఏర్పడ్డది. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే, ఒకటి GPS అనేది మొత్తం వాళ్ళు భూమి మీద ఒక దానికోసం సేవలకు పెట్టుకున్నారు వాళ్ళు. అయితే ఈ GPS తో మనకి సమస్య ఏమవుతుందంటేనండి, దాని లాభాలు ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ బుక్ చేయాలి అంటే కేవలం నా ఫోన్ ఆన్ చేసి చేసేస్తే కారు వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నేను భోజనం చేయాలంటే సామాను అది నా దగ్గరికి వస్తూ ఉంది. కానీ దీంతో ఏంటంటే సమస్య, ఒకటేమో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం, రెండోది ఇది అన్ని వేళలా మనకి పనిచేస్తుందనే గ్యారంటీ లేదు. బాగా వర్షం పడ్డా లేదా చాలా ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేస్లో వెళ్ళినా ఇది పనిచేసే అవకాశం లేదనమాట. అండ్ దాన్ని సరిచేసి మనకు ఆ సేవలు అందించే బాధ్యత వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు మనం IRNSS చేయడం వల్ల ఏమైందంటే, మన దేశానికి మాత్రమే కాకుండా పక్క దేశాల వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితుల్లో మనం వచ్చాం. 1500 కిలోమీటర్స్ మనకి చాలా స్ట్రాంగ్ రెజల్యూషన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటుంది. అండ్ 24 గంటలు 365 రోజులు ఏ సమయమైనా ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా ఇది పనిచేసి సేవలు అందించే పరిస్థితిలో ఉందండి. అది మిలిటరీ వాళ్ళ కోసమైనా లేదా మామూలు ప్రజానీకం కోసమైనా, రెండు పరిస్థితుల్లో. అదే కాకుండా దీని యొక్క ప్రయోజనాలు సముద్రంలో వెళ్తున్న నావలు కానివ్వండి, ఆకాశంలో వెళ్తున్న ఈ ప్లేన్స్ కానివ్వండి. ప్రస్తుతం మనం ప్లేన్స్ అని కూడా ఏం చేస్తున్నామంటేనండి, రాడార్ సహాయంతో దాన్ని మనం గైడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పటికే ఆ రాడార్ సహాయం కోసం గగన్ అనే ఒక ప్రోగ్రామ్ మన ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టారు. దానికి కనుక IRNSS తోడైంది అనుకోండి, అప్పుడు మీకు ఇంకా డెవలప్మెంట్స్ చూస్తారు. అంటే ఏం చూస్తారు అంటే, ఇప్పుడు ప్లేన్స్ ఏం చేస్తున్నాయి, రాడార్ లొకేషన్స్ దగ్గర ఉన్న ప్రాంతంలో ట్రాకింగ్ కోసం వాటి ప్రకారంగా ఉండే మార్గాన్ని దూరమైనా సరే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు IRNSS రావడంతో ఏమవుతుందంటే, షార్ట్ డిస్టెన్స్లో ఎలా వెళ్ళొచ్చు, ట్రాకింగ్ ఎలా చేసుకోవచ్చు అనే ఒక పరిస్థితులు ఈరోజు ఏర్పడి మనం తక్కువ సమయంలోనే ఇంకా తక్కువ కాస్ట్తోనే ఫ్యూల్ కూడా మిగులుకుండే పరిస్థితి ఇది ఒకటి ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక చేపలు పట్టేవాడికి ఇది ఎలా వెళ్ళిపోతుందని వారు చెప్పారు. చాలా వరకు అర్థం కాని పరిస్థితి. నేను ఒకసారి దాని గురించి చెప్పదలుచుకున్నానండి. అంటే ఎక్కడో సుదూర అంతరిక్షంలో ఉండే శాటిలైట్, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చేపలు పట్టే వ్యక్తి, ఫిషర్మెన్, అతనికి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అసలు ఆలోచనకి మించినట్టుగానే ఉంటుంది. కానీ వాస్తవానికి ఏమవుతుంది అంటే అండి, మన చేపలు పట్టే ఈ యొక్క మత్స్యకారుడు సముద్రం వెళ్ళినప్పుడు వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళకి గనక చేపలు ఎక్కడ ఉంటాయని కనుక వాళ్ళకి ముందే సూచన ఉండి అక్కడ దాకా తీసుకెళ్లే ఏదైనా మార్గం, ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నదనుకోండి, వాళ్ళు ఎక్కువ లాభాలు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పటికే మనం ఓషన్ సాట్ అని లాంచ్ చేసాం గతంలో. ఆ ఓషన్ సాట్ ఏం చేసిందంటే మొత్తం జల్లెడ పట్టేసింది. ఎక్కడ చేపలు ఉంటాయి, ఏ ప్రాంతంలో ఉంటాయి, ఏ సమయంలో ఉంటాయి, ఎలా తిరుగుతున్నాయి అనే ఒక డేటా ఇప్పటికే ఉంది. కానీ అది అక్కడ దాకా చేరుకోవాలంటే ఎలా? అప్పుడు మనకి ఒక దారి చూపి ఒక దిక్సూచి కావాలి. ఆ దిక్సూచినే ఈరోజు మనం ఏర్పరచుకున్నాం. ఆ దిక్సూచి యొక్క సహాయంతో ఈ యొక్క మత్స్యకారుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చేపలను పట్టుకునే పరిస్థితి. ఇంకా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. మన దేశ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎప్పుడు ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు మనకు వస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా మనము ఆహార ఏదైనా సహాయం మనం పంపించాలనుకోండి, ఆ అవతల వ్యక్తి ఒక లొకేషన్ మనకు తెలియాలి. లొకేషన్ కరెక్ట్గా తెలిస్తే వాడిని పికప్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, ఇంకేనో చేయడానికి ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా ఇన్ని రోజులు మనం కాలం గడిపాము. అట్లాంటి పరిస్థితి నుంచి ఒక్క రోజుకే ఈరోజు మనం ఏమైపోతుందంటే చాలా ముందుకెళ్ళాం. అయితే ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఒకసారి మనం చూస్తే, ఈ GPS అని కూడా మీరు చూడండి. GPS అనేది 1972లో మొదటిసారిగా మొదలుపెట్టారండి అమెరికా వాళ్ళు. అది US ఎయిర్ ఫోర్స్ కోసం మొదలుపెట్టారు.
ఒక 11 సంవత్సరాలు ఆగిన తర్వాత వాళ్ళు ప్రజానికానికి ఇవ్వగలిగినారు వాళ్ళు 1983లో. దాని తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మిలిటరీకి ఇవ్వగలిగారు వాళ్ళు. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత అది ఆటోమొబైల్కి సోషల్ మీడియాస్కి వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల్లో అది ఈ యాప్స్లో దాంట్లో రావడం జరిగింది. అదే మన భారతదేశం తీసుకోండి, 2006లో ఆలోచించారు, 2012-13 తయారు చేసి పెట్టేసుకున్నారు. కేవలం 3 సంవత్సరాల్లోనే లాంచ్ చేసేసేసి ఇంకొక నెల రోజుల్లో దేశం సేవలో అందుబాటులోకి వచ్చేలాగా ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత దిస్ విల్ బి ఫుల్లీ ఆపరేషనల్. ఫుల్లీ ఆపరేషనల్ అంటే దీనికి ఒక యాప్ అవసరం ఉంటుంది, దీనికి ఒక హార్డ్వేర్ అవసరం ఉంటుంది. మనం కనుక వాడాలి అంటే దాని గురించి కూడా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అంటే అవతల వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పట్టిన దానిని మన వాళ్ళు ఇట్టే చేశారు అంటే ఒక మాట అనొచ్చు, అరే ఇట్టే చేశారు అంటే చాలా సులువైందేమో ఇది అని కొంతమందికి ఆలోచన రావచ్చు. నిజంగా సులువైంది అయి ఉంటే, నిజంగా ఇది అంత బ్రహ్మ విద్య కాదని అనుకుని ఉంటే మరి ఎందుకు కేవలం 4 దేశాలే ఈ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది? ఎందుకు అమెరికా దగ్గరనే, రష్యా దగ్గరనే, చైనా దగ్గరనే, అందరి దగ్గర ఉండాలి కదా అంత సులువైతే? కాబట్టి 100% ఈరోజు మన శాస్త్రవేత్తలు ఏదైతే ఘనతను సాధించారో మొత్తం హ్యాట్స్ ఆఫ్ చెప్పే రోజు మనం వచ్చిందామని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే మీరు జీపీఎస్కి సంబంధించి అన్ని విషయాలు చెప్తుంటే ఏంటి ఈ టెక్నాలజీ మీద మనం ఇంతగా డిపెండ్ అయ్యామా ఇన్ని రోజులు, మనకంటూ సొంత వ్యవస్థ లేకుండా అనిపిస్తుంది. అవి ఏ సహాయం లేకుండా వారి మీద ఆధారపడి, వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మనం చేసామండి. అయితే ఆ పరిస్థితి మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు కూడా ఉంది. వారికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇప్పుడే క్లియర్గా చెప్పారు, మీరు ఏమి టెన్షన్, మీకు కూడా మేము ఇస్తాము, మీకు మేము అండగా ఉన్నాం అని. వారు ఒక పెద్ద దిక్కుగా వారు మారడానికి కూడా మన శాస్త్రవేత్తలు అది పాసిబుల్ రఘునందన్ గారు. డెఫినెట్ అండి. అంటే ఈ ఇండియన్ బార్డర్స్ నుంచి ఒక 1500 కిలోమీటర్ దూరంలో ఏ ప్రాంతం వరకు అయినా కూడా ఈ సేవలు మనకు అందుబాటులోకి వస్తాయి. అది యాక్చువల్గా కట్టిందే మనం చేసిందే దానికనమాట. అంటే దీనికి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. అంటే మన చుట్టూ ఉన్న పొలిటికల్ సిచ్యువేషను, జియో పొలిటికల్ సిచ్యువేషను, ఇంకోటి సోషల్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా అట్లాంటి సిస్టమ్ మనకు అవసరమే. కాబట్టి ఇలా 1500 కిలోమీటర్ దూరంలో దాకా పనిచేసే దాన్ని మనం ఈరోజు తయారు చేసుకున్న పరిస్థితి అండి. ఒక దిక్సూచిలాగే కాకుండా ఇంకా ఏ రకంగా మనకి ప్రయోగం యూస్ఫుల్ అంటారు? అంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా దిక్సూచి అనేది మనకు చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకే సొంతంగా ఉండే ఒక టెక్నాలజీ ఉంది. ఇప్పటికే బ్యాంకింగ్ సేవలు ఉన్నాయి, అదొక లెవెల్లో ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల టెక్నాలజీస్ అవన్నీ ఉన్నాయి. వాటికి ఇది ఒక అదనమైన ఆయుధం అవుతుందండి, పదనమైన ఆయుధంగా మారిపోతుంది అనుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను ఏరోప్లేన్స్లో ఎట్లా మీకు మార్పు వస్తుంది. ఈవెన్ ఒక ఫ్యాంటసీ మీకు చెప్తానండి. ఒక అగ్రికల్చరిస్ట్, ఒక ఫార్మర్ ఎక్కడ విత్తనం వేయాలని కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే ఒక ల్యాండ్ని తీసుకొని దాన్ని సుదూరాంతరిక్ష నుంచి పరిశోధన చేసి ఎక్కడ విత్తనం వేస్తే అది సక్సెస్ఫుల్గా వస్తుందనే ఒక డేటా ముందే వచ్చి అక్కడ దాకా ఈ ఫార్మర్ వెళ్ళి ఆ విత్తనం వేసే పరిస్థితి ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ వల్ల ఉంది. అంటే ఇది ఫ్యూచర్, ఇదే జరగబోతుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ ప్రిసిషన్ అగ్రికల్చర్ అనమాట. సో ఇది ఏ లెవెల్లో మనం వాడతాం, ఎట్లా ఎంత పరిస్థితుల్లో దీన్ని వాడుకుంటాం అనేది కూడా మనం రానున్న రోజుల్లో చూడాల్సింది. సో ఇట్లాంటి ఫెసిలిటీని మనం ఇచ్చిన శాస్త్రవేత్తలు వారికి సహకరించిన. అండ్ ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పాల్సిందంటే మన నాసాకి మనకు పోల్చుకొని చూస్తే, అమెరికాకి మనకు పోల్చుకొని చూస్తే వాళ్ళకేమో అపరిమితమైన డబ్బుని ఇస్తారండి. ఈ ప్రోగ్రామ్కి మన మొత్తం 7 శాటిలైట్స్కి గాను, అంటే యాక్చువల్గా 9 చేశారు మన శాస్త్రవేత్తలు, 2 స్టాండ్ బైలో పెట్టారు. ఒక 1420 కోట్లు దీనికి ఖర్చు అయిందండి. 1420 కోట్లు అంటే చాలా తక్కువ అమౌంట్ అండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ని సేవలు, ఇంత హెల్ప్ చేసే ఒక టెక్నాలజీని అంత తక్కువలో చేశారంటే అందులో కూడా ఏమైంది, 300 కోట్లేమో గ్రౌండ్ స్టేషన్స్, గ్రౌండ్ సెగ్మెంట్కి పెట్టుకున్నారు. ఒక్కొక్క శాటిలైట్కి, అంటే ఈరోజు మనం పంపించిన శాటిలైట్కి 150 కోట్లు అయిందండి. సో ఇలా 1420 కోట్లు అతి తక్కువ అమౌంట్తో ఒక విశ్వంలోనే లేని ఒక టెక్నాలజీని మన భారతదేశం, అది మరి ఒక గొప్ప, మిగిలిన దేశాలు ఏడుస్తున్నాయి చాలా చీప్గా చేసేస్తున్నారు. అంటే దీన్ని మన ప్రేక్షకులు ఎలా పోల్చుకోవాలంటే ఒక ఏరోప్లేన్, ఒక బోయింగ్ ఏరోప్లేన్ మీకు సుమారు 700 కోట్లు అవుతుందండి. అదే కాకుండా ఇప్పుడు మన మెట్రో రైల్ మనం వేస్తూ ఉన్నాం. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక్కొక్క పిల్లర్కి వారు దగ్గర 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అది మీరు లెక్కెట్టుకోండి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో. సో వాటితో పోలిసి చూసుకున్నప్పుడు దీని అసలు ఇంత హెల్ప్, ఒక దేశానికే హెల్ప్ చేసేంత పరిస్థితిలో ఉండే ఈ టెక్నాలజీకి అసలు మనం ఇంకా ఎంత సపోర్ట్ ఇవ్వాలి, సో ఎంత అమౌంట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి చూడండి, మన ప్రేక్షకులకు మన సైంటిస్టులకు ఎంత టెన్షన్ ఉంటుందో. ఏమాత్రం ఫెయిల్ అయిపోయినా
వీడేదో ఘోరం చేసినట్టుగా, ఏదో నేరం చేసినట్టుగా. వాళ్ళు 1000 కోట్లు దాన్ని స్కామ్లో చేసి దాన్ని లోగొడుచుకుంటే ఎవరు అడగనిది. వీరు మాత్రం ఒక చిన్న ప్రయోగం ఫెయిల్ అయినా అట్లాంటి ప్రెషర్స్లో మన శాస్త్రవేత్తలు పని చేసుకుంటూ దేశానికి అయితే ఇక్కడ ఒక చిన్న మెసేజ్ నేను ఇవ్వదలుచుకున్నానండి. అయితే ఈ రోజు జరిగిన సక్సెస్ని చూసి సంకలు ఉద్దుకొని మనం సంతోషపడితే ఏమాత్రం మేలు కాదండి. గతంలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అక్కడ మంగళయాన్ లాంచ్ అయినప్పుడు కూడా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. నేను కూడా చాలా సంతోషంగా విన్నాను. కానీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే మనకి దగ్గర 40,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, చిన్న స్కూల్స్ ఉన్నాయి. వాటి దగ్గరికి ఎన్ని స్కూళ్ళ దగ్గరికి ఈ ఒక మంగళయాన్ పోస్టర్ వెళ్ళిందో మీరు తెలుసుకోండి. CD వెళ్ళడం అసలు అవగాహన లేదు. మరి ఈ యొక్క సేవ కూడా వాళ్ళకి వెళ్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల వారికి ప్రతి జిల్లాలో ఒక ప్లానెటేరియం కట్టడానికి సహకరించండి. అలా చేసినట్లయితేనే, ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపి ఒకప్పుడు ఒక బిర్లా ప్లానెటేరియం ఉండేది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అయితే అసలు ప్లానెటేరియమే లేదు. మరి ఈ 2 ప్రతి జిల్లాలో ఉండి చేసి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే రేపటి శాస్త్రవేత్తలు తయారవుతారు. రేపటి శాస్త్రవేత్తలు తయారైతే ఇట్లాంటి ఎన్నో విజయాలు మనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మేము ఫేస్బుక్లో ప్లానెటరీ సొసైటీ ఇండియా ఫేస్బుక్లో ఉంది, మీరు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ మే నెలలో మే 5th and 6th మేము జహీరాబాద్ ఇంకా కొండాపూర్లో 500 మంది విద్యార్థులకు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి మెదక్ జిల్లా కలెక్టర్ గారు రొనాల్డ్ రాజ్ గారి సహకారంతో మనం అబ్జర్వేషన్ చేస్తున్నామండి. సో శాస్త్రవేత్తలు, సో ప్లీజ్ హెల్ప్ us. Thank you so much for coming to the show. ఇది సక్సెస్ కి సంబంధించి PSLVC 33 సక్సెస్ కి సంబంధించి స్పెషల్ షో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు HM TV.